సిద్ధార్థ. అవును, నా గురించి ఎంక్వైరీ చేశారు కదా, ఫైనల్గా వచ్చిన రిపోర్ట్స్ అన్నీ పాజిటివే కదా? నేను ఎంక్వైరీ చేసిన విషయం నీకెలా తెలిసింది? ఈ ప్రపంచం చాలా చిన్నదండి. మీరు వచ్చి వెళ్ళిన తర్వాత మా స్టాఫ్ ఫోన్ చేసి చెప్పారు. ఓ అవునా, ఏదో ఆడపిల్ల తరపు వాళ్ళం కదా, అబ్బాయి ఎలాంటి వాడు ఏంటో అనేది మేము తెలుసుకోవాలని తాపత్రయం ఉంటుంది కదా. మీరు ఎంక్వైరీ చేయడం మంచిదండి. మంచిదా? అవునండి, నాకు ఒక చెల్లుండి తను ఎవరినో ప్రేమించిందని చెప్తే నేను మీలాగే ఎంక్వైరీ చేసేవాడిని. అవునండి, మా పేరెంట్స్తో మీ ఇంటికి రావచ్చా? లేదు సిద్ధార్థ్, ఉన్నట్టుండి మీ వాళ్ళని తీసుకుని ఇంటికొస్తే ఎలా? అయినా మగపెళ్లి వాళ్ళు ఎవరు ఆడపిల్ల ఇంటికి రావడానికి ఒప్పుకోరు కదా. పర్వాలేదండి, నేను ఒప్పిస్తాను. మా పేరెంట్స్ నా మాట కాదనరు. వాళ్ళు కాదనలేకపోయినా అలా వాళ్ళని ఇంటికి పిలవడం పద్ధతి కాదు కదా. సరే అయితే మీరే మా ఇంటికి రండి. మీ ఇద్దరి విషయం ఇంకా ఇంట్లో వాళ్ళకి తెలియదు, నా ఒక్కదానికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళెవ్వరూ రాకుండా నేనొక్కదాన్ని మీ ఇంటికి వస్తే మీ వాళ్ళకైనా ఎలా ఉంటుంది చెప్పండి? అది కరెక్ట్ కాదు కదా. అదేంటండి, మా వాళ్ళని వద్దంటారు, మీరు రా అంటారు. సరే, ఒక పని చేద్దాం, ఎక్కడో చోట మీట్ అవుదాం. ఆల్రెడీ మీట్ అయ్యాం కదా. నేను శౌర్య మీరు కాదండి. మా పేరెంట్స్తో కలిసి నేను వస్తాను, మీరు శౌర్యతో రండి. అలా రావడానికి మీ పేరెంట్స్ వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పించే బాధ్యత నాది కదండి. వాళ్ళకి అభ్యంతరం లేదు అంటే కలవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. సరే, ఎక్కడ కలుద్దాం? మీ ఇష్టం, మీరే చెప్పండి. అదే మొన్న రెస్టారెంట్లో కలిసాం కదా, అక్కడే కలుద్దాం. అది నీకు ఓకేనా? ఓకే అండి, పర్ఫెక్ట్ ప్లేస్. నన్ను టెస్ట్ చేయడానికి మనం కలిసిన ఫస్ట్ ప్లేస్ అదే కాబట్టి సెంటిమెంట్గా ఆ ప్లేసు నాకు బాగా కలిసి వచ్చింది. సో మా పేరెంట్స్ని అక్కడికే తీసుకొస్తాను. ఉంటానండి, బాయ్. సరే. వదినా, సిద్ధార్థ్ ఏమన్నాడు? రేపు సిద్ధార్థ వాళ్ళ అమ్మా నాన్నల్ని తీసుకొస్తానని అంటున్నాడు. అయ్యయ్యో, నేను వాళ్ళ అమ్మా నాన్నకి నచ్చుతానో లేదో నాకు చాలా భయంగా ఉంది వదినా. నువ్వు నచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పు? టెన్షన్ పడకు, నేనున్నాను కదా, నువ్వు అందరికీ నచ్చుతావు. మరి ఇంట్లో వాళ్ళు నా పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళాలి అంటున్నారు కదా. రేపు అత్తయ్య వాళ్ళు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళినా అక్కడ ఎంగేజ్మెంట్కి అందరూ ఒప్పుకున్నా కూడా ఎల్లుండి మంగళవారం కాబట్టి ఎల్లుండి ముహూర్తం పెట్టరు. ఈలోపు మనం సిద్ధార్థ అమ్మా నాన్నల్ని కలిసి వాళ్ళకు కూడా ఈ పెళ్లి ఇష్టమే అనేది మనకి కన్ఫర్మ్ అయితే అప్పుడు ఇంట్లో వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలా అనేది ఆలోచిద్దాం.